నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అనుకుంటాం నేను చాలా తెలివైన వాళ్ళం అని. మనకి మించిన తెలివైన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంతే కదండి. తెలివి ఎవరి సొత్తు కాదు కదా. అదే కదా. ఒకరిని మించింది ఇంకొకరికి. ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా స్టోరీ ఉందా? అంటే పిల్లలు ఏమనుకుంటారు, నేనే బ్రిలియంట్, నేనే బాగా చదువుతున్నా, లేకపోతే నేనే బాగున్నా, అన్నీ నేనే అనుకుంటారు. అవును, నీకు మనకి తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటారు. అవును అవును, మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అందరికీ కథే. ప్రతి వాళ్ళకి. ఒక రాజ్యంలో ఒక పేద రైతు ఉండేవాడట. ఆ కాలంలో రాజుల దగ్గరికి వెళ్ళి నేరుగా మొరబెట్టుకునే అవకాశాలు ఉండేవి. ఈ పేద రైతుకి ఓ కూతురు ఉండేది. పంటలు పండకపోవటము, పండిన పంట చేతికి రాకపోవటము, సమయానికి అదునుకి వ్యవసాయం సరిగ్గా కుదరకపోవటం, ఏవో దిగుళ్ళు. అయితే అతను ఏం చేశాడట, ఒకసారి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన కష్టం అంతా వెళ్ళబోసుకున్నాడట. చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, పిల్ల పెళ్ళి ఉంది మీద, ఏదైనా సహాయం చేయమంటే రాజు అన్నట్టు ఆ రాజుగారికి పరీక్షలు అంటే చాలా ఇష్టం. కొంచెం కుర్రాడే. 4 మంచి ప్రశ్నలు అడుగుతా, 4టి సమాధానం చెప్పు, నీకు సహాయం చేస్తానన్నాడు. ఏమిటి ఆ ప్రశ్నలు? అన్నిటికంటే వేగమైంది ఏది? అన్నిటికంటే బలమైంది ఏది? అన్నిటికంటే మెత్తనైంది ఏమిటి? అన్నిటికంటే సుఖం ఏమిటి? ఈ 4టికి సమాధానం చెప్పన్నాడు. ఊహించుకుంటూ ఉన్నాడు పేదవాడు. ఏం చెప్తాడు సమాధానం? రాజు అత్యంత తెలివైనవాడు. ఆయన గుణించుకుంటూ ఆ ప్రశ్నలు 4 మననం చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. దిగాలుగా కూర్చున్నాడు. సహాయం చేయమంటే ప్రశ్నలు అడిగితే ఎట్లాగా? సరే, అక్కడి నుంచి కూతురు మంచినీళ్ళు తెస్తుందో, 17 ఏళ్ళు ఉంటాయి పిల్లకి. నీళ్ళ బిందె మోసుకొస్తూ, ఏ నాన్న మొహం వెళ్ళాడేసావు, ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నావు, ఏమిటి అని అడిగింది. అడిగితే ఏనన్నాడు, అమ్మాయి రాజు దగ్గరికి వెళ్తే ఏదో సమాధానం లభిస్తుంది అంటే, సమాధానాలకి ప్రశ్నలు లభించినాయమ్మా నాకు అంటే, ఏం అడిగాడు నాన్న రాజుగారు? ఏం అడిగాడంటే ఈ 4 అడిగాడు. అసలు ఇందులో ఏముంది నాన్న? ఇందులో ఏముంది? అవేం కఠినమైన ప్రశ్నలు కాదే. అన్నిటికంటే వేగవంతమైంది ఏది? గాలి. గాలి అన్నిటికంటే వేగవంతమైంది. అన్నిటికంటే బలమైంది ఏది? భూమి అన్నిటికంటే బలమైంది. నువ్వు ఎంత పెద్దది పడేసినా భూమి ఏమవుతుంది? అలాగే ఉంటుంది. భూమికి బలం ఎక్కువ, అంతే. అయిందా? అన్నిటికంటే మెత్తనైంది ఏది? చెయ్యి. ఎవడి చెయ్యి వాడికి. నువ్వు ఎంత అద్భుతమైన దిండు పెట్టుకున్నా తల కింద వాడి చెయ్యే పెట్టుకుంటాడు ఎవడైనాను. చేతి మెత్తదనమే కావాలి అంటే అదే కదా అన్నిటికంటే మెత్తది. నువ్వు అద్భుతమైన దిండు, హంసరెక్కలతో చేసిన దిండు పెట్టావు, కాసేపు ఇట్ట పడుకుంటాడు. పక్కకి తిరగగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన చెయ్యి మన తల కిందకు వచ్చేస్తుంది. ఎవడికి చెయ్యి వాడికి మెత్తగా ఉంటుంది. అది బక్కది కావచ్చు, లావుది కావచ్చు, అంతే కదా. అక్కడి నుంచి ఆఖరి ప్రశ్న ఏమిటి? అన్నిటికంటే సుఖవంతమైంది నిద్ర. దేంతోటి సమాధాన పడిన దుఃఖం కూడా నిద్రలో పోతుంది. నిద్రే కదా సుఖం. అంతే అంతే అన్నది. అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి రాజుగారు పెద్ద ప్రశ్నలు ఇచ్చాడు అనుకున్నా, భలే సులువుగా చెప్పేవే, సరే రేపెళ్ళి చెప్పేసి ఏమైనా పట్టుకొస్తానన్నాడు. మర్నాడు మళ్ళీ రాజుగారి దర్శనానికి పోయాడు. చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. అబ్బా భలే సులువుగా చెప్పేవే, నువ్వే చెప్పావా ఈ సమాధానాలనండి అని అడిగాడు. నువ్వే చెప్పేటడితే నిన్నే చెప్పేవాడు. ఆయన ఏమన్నాడు, నేను చెప్పలేదు నాయన మహారాజా, నేను చెప్పలేదు, నా కూతురు 17 ఏళ్ళది, పిల్ల చెప్పింది అనగానే ఈయనకి అమ్మాయి మీద సరదా వచ్చింది. సరే అయితే ఓ పని చెయ్యి, నీకు బహుమానానికి ఏముంది, నీకు సహాయమేకా చేస్తాను నేనని ఒక అంత దూదిపోత పోగు ఒకటి ఇచ్చాడు, దారపోగు. దీంతో ఒక ఉత్తరీయం నేసి సిద్ధంగా పెట్టమని రేపొద్దున వచ్చి తీసుకుంటా, మీ ఇంటికి వచ్చి నీ బహుమతి కూడా ఇస్తా అన్నాడు. ఇంత పోగుట ఒక పోగుతో ఎట్టనే ఇస్తారు. సరే ఆ పోగు మోసిపోయాడు ఇంటికి. ఏం తెచ్చావు నాన్న అని అడిగింది కూతురు. ఏం తెస్తానమ్మా, రాజుగారు సంతోషించాడు, మంచి సమాధానాలు చెప్పావన్నాడు, నీ తెలివితేటలను మెచ్చుకున్నాడు, ఈ దారపోగు చేతబుచ్చుకో, ఈ పోగుతోటే ఆయనకి ఒక ఉత్తరీయం తీసి పెడితే వచ్చి తీసుకుంటానన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏం చేసింది, పక్కపక్కన విన్న దారపోగు అటు ఇటు తీసి ఓ చీపురు పుల్ల చేతికి ఇచ్చి, నాన్న ఈ చీపురు పుల్ల తీసుకెళ్ళి రాజుగారి ఇంటికి, దీంతో ఒక రాట్నం చేసి ఇవ్వమని, ఆయన్ని మగ్గం రాట్నం కాదు ఒక మగ్గం చేసి ఇవ్వమని, చేయించి ఇవ్వమని. ఈ చీపురు పుల్లతో మగ్గం చేయిస్తే నిమిషంలో నేస్తాను, ఈ పోగుతో నిమిషంలో నేస్తానని చీపురు పుల్ల ఇచ్చి నాన్నని మర్నాడు పంపించి. రాజుగారు చీపురు పుల్ల చూసుకున్నాడు. ఆయనకు అర్థమైంది పిల్ల ఇది ధీటైంది తనకి. సరే ఏమన్నాడు, అబ్బా మీ అమ్మాయి తెలివిగలది, సరే ఇంకొక మాట చెప్తా అని 100 కోడిగుడ్లు ఇప్పిస్తా, రేపొద్దుటికి 100 పిల్లల్ని చేసి ఇవ్వమను, 100 పిల్లల్ని చేసి ఇవ్వమను
అనేసరికి ఏం చేయాలి, అరే 100 కోడిగుడ్లు పెట్టండి రా అన్నాడు. ఒక పెద్ద బుట్ట నిండా 100 కోడిగుడ్లు పెడితే అవి తెచ్చి రైతుని ఎత్తున పెట్టారు, ఇంటి పట్టుకోవాలి. వాడు ఒక్క రోజులో ఎట్ట పొదుగుతారు, పైగా కోడి పిల్లల్ని మనుషులు పొదగటం ఏమిటి. అక్కడి నుంచి గుడ్లు మోసుకుపోయాడు, ఇంటికి వెళ్ళాడు, గుడ్ల బుట్ట దించాడు. ఏమిటి నాన్న ఇదే నీకు లభించిన బహుమానం అంది. కాదమ్మా, ఈ 100ని పిల్లల్ని చేయమన్నాడు రాజు, రేపు పొద్దున వస్తాడంటే సరే చేద్దాంలే పట్టు, ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఒక 1/2 డజన్ గుడ్లు పగలగొట్టి అట్లు పోసింది, ఓ 10 గుడ్లు వేసి పులుసు చేసింది. చక్కగా నాన్నకు అన్నం వండి పెట్టేసింది. మధ్యాహ్నం గుడ్ల పులుసు కూర తిన్నారు, రాత్రికి గుడ్లు అట్లు పోసుకుని తినేశారు. పక్కింటి ఆవిడ వస్తే ఆవిడ కూడా 4 గుడ్లు చేతిలో పెట్టింది, అయిపోయినాయి. రాదు ఈయన అగిలిపోయాడు, అమ్మాయి రేపు పొద్దున్న చంపేస్తాడే రాదు, ఏం కాదులే నాన్న నేను చెప్తాను అని చెప్పి మర్నాడు పొద్దున ఏం చేసింది, మీ 100 గుడ్లు పిల్లలు పెట్టి సిద్ధంగా ఉన్నాయి. అయితే పిల్లలు కోడి పిల్లలు ఏవి తింటల, వాటికి ఒక్క రోజులో పండిన పంట అయితేనే తింటాయిట. అది అడి పట్రా రాజు దగ్గరికి వెళ్ళి. మళ్ళీ పోయాడు రైతు. ఒక రోజులో పండిన పంట ఉంటుందా, పంట ఎన్నాళ్ళు పండాలి, 4 నెలలు కనీసం. చాలా సరదా వచ్చింది, ఆ పిల్లని చూడాలనిపించింది రాజుకి. సరే ఏమన్నాడు, అలాగేలే ఆ పంట ఏదో పట్టుకొస్తాను, గుడ్లు ఉంచారా తినేసారా అని అడిగాడు. రైతు కాస్త మొహమాట పడి నిన్న పులుసు చేసిందండి అని చెప్పాడు. వీళ్ళకి అర్థమైపోయింది. మర్నాడు ఏం చేసింది, తండ్రి వచ్చి చెప్పాడు, రేపు పొద్దున్నే రాజుగారు మన ఇంటికి వస్తానన్నారంటే పిల్ల చక్కగా వాకిలు కడిగి ముగ్గేసి మండిగానికి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మాన్ని, మరి రాజుగారు వస్తుంటే స్వాగత సత్కారాలు ఉండదు, గుమ్మానికి తోరణాలు కట్టి చక్కగా తయారై కూర్చుంది. రాజుగారు గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రంతో గుమ్మానికి ఎదురుకుండా నిలబడి పిల్ల అతన్ని చూసి స్వాగతించడానికి ఒక్క అడుగు బయటకు వేసి నుంచింది. అమ్మాయి మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంటి నుంచి వెళ్తున్నానని చెప్పు అని అడిగాడు. పిల్లంది, మరి నేను గుమ్మంలో నుంచి బయటకు వస్తున్నానా లోపలికి వెళ్తున్నానో చెప్పండి మీరు. ఓ కాలు ఇటు ఓ కాలు అటు ఉన్నాయి, అది వెళ్తున్నట్టా వస్తున్నట్టా? అంతే అంతే కదా. ఆయన నవ్వొచ్చింది, ఎంత తెలివి, ఇలా మట్టి కొంపల్లో పూరిపాకల్లో ఉండిపోవటమా అనిపించి ముందు రైతుకి కొన్ని ఎకరాల భూమి కొంత మాన్యము ఇప్పించాడు. తర్వాత వీళ్ళింటికి 2-3 సార్లు రాకపోకలు చేసి ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఇంత తెలివైన పిల్ల ఎక్కడ ఉండాలి, రాజాంతపురంలో ఉంటే రాజ్యాన్ని చక్రం తిప్పేటప్పుడు పక్క నుండి సహాయం చేస్తుంది. తెలివితేటలు ఇట్లా మట్టి కొట్టుకుపోకూడదని ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.